వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒకే ఒక్క గుసగుస. గులాబీ బాస్ కేసీఆర్ మనసులో అసలు ఏం నడుస్తోంది? ఉద్యమ కాలంలో ప్రాణాలొడ్డి పనిచేసిన ఆ నమ్మకమైన నేతల కుటుంబాలకు ఇప్పుడు ఎలాంటి బిగ్ సర్ప్రైజ్ దక్కబోతోంది? ఏళ్ల తరబడి నమ్ముకున్న సైనికుల కుటుంబాలను కాపాడుకునేందుకు కేసీఆర్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? ఆ రహస్య వ్యూహం ఏంటో తెలుసుకోవాలి అంటే లెట్స్ వాచ్. తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఎగిరిందంటే దాని వెనుక ఎంతో మంది త్యాగాల చరిత్ర ఉంది. మండుటెండల్లో సైతం ప్రాణాలను లెక్క చేయకుండా ఉద్యమ బాట పట్టారు నేతలు. ఆనాడు కేసీఆర్ పిలుపునకు స్పందించి ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ ఎన్నడూ విస్మరించలేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టకాలంలో పార్టీ కోసం నిలబడిన వారిని గుండెల్లో దాచుకోవడమే నిజమైన నాయకత్వ లక్షణం. ఈ క్రమంలోనే ఉద్యమ నేతల కుటుంబాలకు అండగా నిలవాలని పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆపద్బాంధవుడిలా ఆదుకునే నాయకుడు కేసీఆర్ అని మరోసారి రుజువవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న తత్వమే కేసీఆర్ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఉద్యమకాలం నాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ పాత అనుబంధాలకు గులాబీబాస్ కొత్త ఊపిరిదాలుస్తున్నారు. తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన అమరుల త్యాగాలు, ఉద్యమ నేతల సేవలు ఎప్పటికీ మరువలేనివి. ఏపుగా పెరిగిన వృక్షానికి వేర్లు ఎంత ముఖ్యమో పార్టీ విజయానికి ఉద్యమకారులు అంతకంటే ముఖ్యం. కాలం ఏదైనా కష్టపడినోడికి తగిన గుర్తింపు దక్కడం ఖాయం. ఉద్యమ సమయంలో అలు పెరగకుండా పోరాడిన నేతలు నేడు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి ఆశయాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. దీపానికి నూనె ఎంత అవసరమో ఉద్యమ కుటుంబాలకు పార్టీ అండదండలు అంతకంటే ముఖ్యం. నాడు ఉద్యమ జ్వాలలు రగిలించిన ప్రతి ఒక్కరి త్యాగాన్ని భవిష్యత్తు తరాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిందే. భువనగిరి రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసి ఉద్యమ జ్వాలలు రగిలించిన జిట్టా బాలకృష్ణారెడ్డి సేవలు మరవలేనివి. ఆనాడు ఆయన చూపిన తెగువ నేటికి కార్యకర్తలకు ఒక స్ఫూర్తిదాయక పాఠం. కష్టకాలంలో పార్టీ కోసం గొంతు ఎత్తిన జిట్టా కుటుంబ సభ్యులకు ఇప్పుడు అండగా నిలవాలని గులాబీబాస్ నిర్ణయించారు. కంచె చేను మేసినట్లు కాకుండా కష్టపడ్డ నేతల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకోవడమే నిజమైన ధర్మమని చెప్పుకొచ్చారు గులాబీబాస్. ఉమ్మడి వరంగల్ ప్రాంతంలో ఉద్యమంతో విడదీయరాని అనుబంధం ఉన్న నర్సంపేట నేత పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర ప్రత్యేకమైనది. ప్రజలతో ఎప్పుడూ ఆత్మీయంగా మెదులుతూ కార్యకర్తలకు అందుబాటులో ఉండే నమ్మకమైన సైనికుడిగా ఆయన గుర్తింపు పొందారు. అందుకే ఆయన సతీమణి స్వప్నకు రాజకీయ అవకాశం కల్పించి సముచిత గౌరవం ఇవ్వాలని పార్టీ యోచిస్తుంది. చేతిలో చెయ్యి వేసి నడిపించే నాయకుడు ఉంటే కొన్నంత బలం చేకూరుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక సిద్దిపేట రాజకీయ చరిత్రలో సోలిపేట రామలింగారెడ్డి పేరు ఒక చెరగని సంతకం అంటున్నారు కేసీఆర్. జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా, సమర్థుడైన శాసనసభ్యుడిగా దుబ్బాక గడ్డపై ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన ఆకస్మిక మరణం ఆ ప్రాంత ప్రజలను ఎంతగానో కలిచివేసింది. ఆనాడు రామలింగారెడ్డి సతీమణికి టికెట్ కేటాయించి కేసీఆర్ ఇచ్చిన భరోసా ఉద్యమ కుటుంబాలపై ఆయనకు ఉన్న మమకారాన్ని చాటి చెప్పింది. ఏరు దాటాక బోడ మల్లన్న అన్నట్లు కాకుండా కష్టంలో తోడుగా ఉన్నవారిని గుండెల్లో పెట్టుకోవడం గులాబీ పార్టీ నైజం అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో సింహగర్జనలా గొంతు ఎత్తిన నాయని నరసింహారెడ్డి సేవలు చరిత్రలో నిలిచిపోతాయని గుర్తు చేశారు కేసీఆర్. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి భవిష్యత్తులో రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తారనే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతుంది. తెలంగాణ ఉద్యమ రథచక్రాలను ముందుకు నడిపించడంలో కవులు, కళాకారుల పాత్ర అమోఘం. వారి పాటలు, మాటలు ప్రజల్లో విప్లవ భావాలను రగిలించాయి. ఉద్యమ గొంతుకగా మారి అశువుల భాసిన ప్రజాకవి సాయిచంద్ భార్య రజనికి రాజకీయ అవకాశం దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కళాకారుల త్యాగాలను, కవుల పోరాటాలను గులాబీ పార్టీ ఎన్నడూ మరవలేదని దీని ద్వారా స్పష్టమవుతుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన నాయకుడు అవుతాడు. ఉద్యమతరం నేతల పోరాటాలు, వారి కుటుంబాల అనుబంధాలు గులాబీ పార్టీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డాయి. నేడు కేసీఆర్ తీసుకుంటున్న ఈ సాహసోపేత నిర్ణయాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఎండనక వాననక పార్టీ కోసం చెమటోడ్చిన ప్రతి కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందనే భరోసా కలుగుతోంది.
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం కానీ సిద్ధాంతం ముఖ్యం. ఉద్యమ కాలం నాటి అనుబంధాలను, త్యాగాలను గుర్తిస్తూ ముందుకు సాగడమే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకత. నేడు గులాబీ బాస్ తీసుకున్న ఈ నిర్ణయాలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎవరికి తగిన గౌరవం వారికి దక్కినప్పుడే ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుంది. ఉద్యమ వీరుల కుటుంబాలకు రాజకీయ భరోసా కల్పించడం ద్వారా కేసీఆర్ మరోసారి తన విశాల దృక్పథాన్ని చాటుకున్నారు. పాత బంధాలను మర్చిపోని గులాబీ నాయకత్వం భవిష్యత్తు పోరాటాలకు స్వర్ణ సన్నద్ధమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాలు పార్టీకి మరింత బలాన్ని చేకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాలం మారుతున్న ఉద్యమ వేర్లు మాత్రం చెక్కు చెదరవని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఎదగాలంటే కేవలం పదవులు మాత్రమే కాదు, ప్రజలతో ఉండే మమేకమే కొలమానంగా మారుతుందని ఉద్యమ నేతలు జీవితాలు నిరూపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ జీవితాలను పూర్తిగా అంకితం చేసిన నాయకుల వారసులు ఇప్పుడు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సమాయత్తమవుతున్నారు. ఏ పని చేసినా ముందు చూపుతో చేయాలి కాబట్టి పాత ఉద్యమకారులను కలుపుకొని పోతూ కొత్త తరానికి బాటలు వేయడంలో కేసీఆర్ వ్యూహం ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో అణచివేతలను ఎదిరించి ఉద్యమాన్ని భుజానకెత్తుకున్న నేతల కుటుంబాలకు అండగా నిలవడం ద్వారా పార్టీ క్యాడర్లో తిరుగులేని మనోధైర్యాన్ని నింపుతున్నారు. ఎవరికి తగిన సమయం వచ్చినప్పుడు వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది కాబట్టి నమ్ముకున్న పార్టీ కార్యకర్తలను కేసీఆర్ ఏనాడు వదిలిపెట్టరనే నమ్మకం అందరిలోనూ బలపడింది. ఉద్యమ వీరుల త్యాగాలకు గుర్తింపునిచ్చేలా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటున్న ఈ సాహసోపేతమైన నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. రాబోయే రాజకీయ సమీకరణాల్లో ఈ పాత అనుబంధాలే గులాబీ పార్టీకి శ్రీరామ రక్షగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు సైతం బలంగా అంచనా వేస్తున్నారు. ఎండనక వాననక పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను, నాయకుణ్ణి కంటికి రెప్పలా కాపాడుకోవడమే కేసీఆర్ నైజమని మరోసారి రుజువవుతుంది. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలనే సూత్రం ప్రకారం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ కేసీఆర్ తన రాజకీయ పరిణితిని చాటుకుంటున్నారు. ఇరుకున పెట్టిన పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగే గులాబీ నాయకత్వం ఉద్యమ కుటుంబాలకు భరోసా ఇస్తూ రాష్ట్ర రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని మరింత పటిష్టం చేసుకుంటుంది. ఉద్యమ వీరుల త్యాగాలను అక్షరాల గౌరవిస్తూ కేసీఆర్ వేస్తున్న ఈ సరికొత్త అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యయనానికి తెరలేపాయి. కాలం ఏదైనా, నాయకుడు మారినా ఉద్యమ రుణం తీర్చుకునే ఈ రాజకీయ వ్యూహం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.